న్యాయమూర్తులు వ్యక్తిగతంగా కించపరచకూడదు. న్యాయ వ్యవస్థని దుర్భాషలాడకూడదు. కానీ తీర్పుల మీదన చర్చ జరగాలి. వ్యవస్థ మీద కూడా మార్పు చేర్పుల మీద చర్చ జరగాలని సుప్రీంకోర్టే తేల్చి చెప్పినటువంటి అంశం. ఇప్పుడు న్యాయ వ్యవస్థకు సంబంధించి చర్చ జరగాల్సిన అంశం ఏంటంటే, సామాన్యుడికి ఒక న్యాయం, ధనవంతుడికి ఒక న్యాయమా? ఇది చర్చ జరగాల. ఎందుకు అంటే, ఒక కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వాళ్ళే ఏళ్ల తరబడి జైళ్లలో ఉంటున్నారు. సరైన ఎస్కార్ట్ లేదన్నటువంటి పేరుతో కోర్టులకు రాక. సరే, అది పక్కన పెడదాం, అదొక డిఫరెంట్ టాపిక్. బట్ ఇవాళ ఒక లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష పడింది, 3 జైలు శిక్షలు పడ్డాయి. అట్లాంటోడికి ఒంట్లో బాగాలేదన్నాడని చెప్పేసేసి బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు. అతను బ్యాడ్మింటన్లు ఆడుకుంటున్నాడు, సరదాగా తిరుగుతున్నాడు, రాజకీయం చేస్తున్నాడు, ఉపన్యాసాలు ఇస్తున్నాడు. అతను మాట్లాడడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో చావు బతుకుల మధ్యన ఉన్నాడని బెయిల్ ఇచ్చేశారు. అతను ఏం పుణ్యం చేసుకున్నాడు? మిగతా